శ్యాములమ్మ చక్కనైన రాములమ్మ రాత్రిపడి వచ్చింది చదువుకోను రాండమ్మ. పసుబోటు తెలియక నువ్వు బస్టాండ్ లో నిలుచుంటే అడిగిన వారంతా అసహించుకుంటుంటే చుక్కలాంటి శ్యాములమ్మ చక్కనైన రాములమ్మ రాత్రిపడి వచ్చింది చదువుకోను రాండమ్మ. ఒక బిడ్డ హద్దమ్మ రెండో బిడ్డ వద్దమ్మ అని చెప్పి రాశాను. ఇంకా గుర్తు రాలే నాకు. నెక్స్ట్ స్వాగతం ఆత్మీయ అతిథులకు స్వాగతం పారిజాత శుభ సౌరభ
అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర. ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు, దాంట్లో వాటా అడగలేరు, లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు. ఆ ఆస్తి ఏంటి? ఆ ఆస్తి ఏంటి? విద్య. అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. 150 రోజులు ఒక చరిత్ర. నెవర్ందమూరి తారక రామారావు గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖగా మీ లోకేష్, నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నన్ను చిన్నప్పుడు చాలా గారం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం. 106 కేసులు వేశారు. మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది, చేతగాని పక్షం, మంచి చెయ్యలేరు, మంచి జరిగితే చూసి సహకరించలేరు. ఈ 106 కేసులు వేశారంటే ఈ కేసులు ప్రైవేటు వాళ్ళు వేసిన కేసులు కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం వేశారు. అయితే ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి మొత్తం కూడా ఒక్క కేసు కూడా నిలవకుండా సుజావుగా డిఎస్సి నిర్వహించిన వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెడుతున్న నేను విద్యాలయాన్ని పవిత్ర దేవాలయంగా భావించి నడుచుకుంటాను. నా ప్రవర్తన ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం చేయడంలో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను. బోధనలో మెలకువలు తెలుసుకొని ఆచరించడంలో నిత్య విద్యార్థిగా వ్యవహరిస్తాను. నేను పనిచేసే గ్రామానికి, ప్రజల అభ్యున్నతికి నా వంతు సహకారం అందించడంలో అండగా నిలబడతాను. నా పాఠశాల పట్ల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగేలా సత్ఫలితాల సాధన కోసం, స్వర్ణాంధ్ర లక్ష్యాల కోసం నిరంతరం కృషి చేస్తానని, నా వృత్తి ధర్మాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదములు. ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా